భారతదేశ రాజధాని ఢిల్లీ ఇప్పుడు ప్రపంచ రాజకీయాలకు ఒక పెద్ద అడ్డాగా మారింది. ఒక పక్క ఉక్రెయిన్ మరియు మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో యుద్ధాలు జరుగుతూ ప్రపంచ దేశాలన్నీ టెన్షన్లో ఉంటే, మన దేశం మాత్రం తన తెలివైన ప్లాన్తో ఒక కొత్త చరిత్రను సృష్టిస్తుంది. ఈ సమయంలోనే మన దేశపు పాత మిత్రుడు అర్మేనియా ఢిల్లీకి వచ్చి మనతో చేతులు కలిపింది. ఇది కేవలం రెండు దేశాల మధ్య జరిగిన సాధారణ మీటింగ్ మాత్రమే కాదు, ప్రపంచ దేశాల మధ్య ఉన్న పవర్ లెక్కలను మార్చే ఒక పెద్ద అడుగు. అర్మేనియా ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఎడ్వర్డ్ అస్రియాన్ ఢిల్లీకి రావడం వెనుక ఒక పెద్ద ప్లాన్ ఉంది. భారత్ ఇప్పుడు కేవలం ఆత్మరక్షణ చేసుకోవడం మాత్రమే కాదు, ప్రపంచ చదరంగంలో తనదైన స్టైల్లో పావులు కూడా గదుపుతోంది. టర్కీ దేశపు ప్రెసిడెంట్ ఎర్డోగాన్ తనను తాను ముస్లిం దేశాలకు ఒక పెద్ద లీడర్ అని అనుకుంటూ ఉంటాడు. అటు పాకిస్తాన్ కూడా అజర్బైజాన్తో కలిసి ఒక గ్రూప్గా తయారైంది. వీళ్ళ ముగ్గురిని 3 బ్రదర్స్ అని పిలుస్తారు. వీళ్ళ మెయిన్ టార్గెట్ కాశ్మీర్ విషయంలో భారత్ను ఇబ్బంది పెట్టడం మరియు కాకసస్ ప్రాంతంలో అర్మేనియాను తొక్కేయడం. కానీ వీళ్ళ ఆటలు సాగనివ్వకుండా భారత్ ఇప్పుడు అర్మేనియాను తన వైపు తిప్పుకుంది. దీనివల్ల టర్కీ మరియు పాకిస్తాన్ దేశాలకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. 2020లో జరిగిన యుద్ధంలో అర్మేనియా చాలా దెబ్బతిన్నప్పుడు రష్యా కూడా సహాయం చేయలేకపోయింది. కానీ ఇప్పుడు 2026 నాటికి మన దేశ సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ వేసిన ప్లాన్ల వల్ల అర్మేనియా చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది. మనం అర్మేనియాకు ఇస్తున్న ఆయుధాల గురించి వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. మొదటగా ఆకాష్ S1 మిజైల్ సిస్టమ్ గురించి చెప్పుకోవాలి. సుమారు $720 మిలియన్ విలువైన ఈ డీల్ వల్ల అర్మేనియా ఆకాశం ఇప్పుడు చాలా సేఫ్గా ఉంటుంది. గతంలో టర్కీ తయారు చేసిన డ్రోన్లు అర్మేనియా మీద పడి చాలా విధ్వంసం సృష్టించాయి. కానీ ఈ ఆకాష్ మిజైల్స్ ఉంటే ఈ టర్కీ డ్రోన్లు గాల్లోనే పేలిపోతాయి. అలాగే పినాకా రాకెట్ లాంచర్ల గురించి కూడా మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఇది మన దేశంలోనే తయారైన ఒక గొప్ప మిషన్. కేవలం 44 సెకండ్లో 12 రాకెట్లను ఫైర్ చేసి శత్రువుల ఏరియాను నామరూపాలు లేకుండా చేసే శక్తి దీనికి ఉంది. పర్వత ప్రాంతాల్లో యుద్ధం చేయడానికి పినాకా లాంటి ఆయుధం మరొకటి లేదు. అందుకే అజర్బైజాన్ ప్రెసిడెంట్ ఇల్హాం అలియోవ్ ప్రపంచ దేశాల ముందు భారత్ మీద కంప్లైంట్ చేస్తున్నాడు. భారత్ ఆయుధాలు ఇస్తుంటే అతనికి చాలా భయం వేస్తుంది. కానీ అసలైన సినిమా ముందుంది. ఢిల్లీలో జరిగిన ఈ మీటింగ్లో బ్రహ్మోస్ మిజైల్స్ గురించి ఒక పెద్ద చర్చ జరిగింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వెళ్ళే ఈ మిజైల్స్ గనక అర్మేనియా చేతికి వెళ్తే అటు టర్కీ ఇటు అజర్బైజాన్ రాజధానులు నేరుగా మన టార్గెట్లకు వస్తాయి. దీంతోపాటు ప్రళయ్ లాంటి ప్రమాదకరమైన మిజైల్స్ మరియు అస్త్ర లాంటి ఆయుధాల గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. అర్మేనియా దగ్గర ఉన్న రష్యా తయారీ సుఖాయ్ యుద్ధ విమానాలను కూడా మన దేశపు మిజైల్స్తో అప్గ్రేడ్ చేయబోతున్నారు. రష్యా విమానం మరియు ఇండియా మిజైల్స్తో కలిసి పనిచేస్తే అది శత్రువులకు ఒక పీడ కళ్ళలాంటి. భారత్ కేవలం ఆయుధాలు అమ్మడం మాత్రమే కాదు, ఒక కొత్త రవాణా దారిని కూడా నిర్మిస్తుంది. దీనిని INSTCC అని పిలుస్తారు. ఇరాన్లోని చాబహార్ పోర్ట్ నుంచి అర్మేనియా మీదుగా యూరోప్ వరకు ఈ దారి వెళ్తుంది. ఈ దారి కనుక పూర్తయితే భారత్ టర్కీ మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. టర్కీ మనల్ని బ్లాక్మెయిల్ చేసే ఛాన్స్ పోతుంది. ఇలా భారత్ ప్రతి విషయంలోనూ తన శత్రువులను దిమ్మ తిరిగి అనుసరిస్తుంది. మన దేశం ఇప్పుడు ఆయుధాలను కొనే దేశం నుండి అమ్మే దేశంగా మారింది. 2025-26 నాటికి మనం $4 బిలియన్ల విలువైన ఆయుధాలను ఎగుమతి చేస్తున్నాం. అంటే మన రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. టర్కీ మరియు పాకిస్తాన్లు మన దేశపు అంతర్గత విషయాల్లో వేలు పెడితే మనం వాళ్ళ శత్రువులకు సహాయం చేసి వాళ్ళకి బుద్ధి చెప్తాం. శక్తి ఉంటేనే శాంతి ఉంటుందని మన దేశం నమ్ముతుంది. అందుకే మన మిత్రులను కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాం. అర్మేనియా మరియు భారత్ స్నేహం ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో ఒక కొత్త చాప్టర్ను మొదలుపెట్టింది. రాబోయే రోజుల్లో భారత్ తన దురంధర ఆయుధాలతో ఇంకా ఎన్నో దేశాలకు అండగా నిలబడబోతుంది. ఇది కొత్త భారతం మరియు ఇది ఎవ్వరికీ భయపడని భారత్.